ప్రాంతంలో నేను ఒక వైద్యునిగా, ఒక సామాజిక సేవకునిగా ఈ ప్రాంతంలో వివిధ రకాలుగా వివిధ రంగాల్లో కూడా ఒక విద్యా సంస్థలు నడిపే ప్రతినిధిగా కూడా నేను అందరికీ సుపరిచితుడిని. నా యొక్క అనుభవాన్ని మరి ఈ ప్రాంతంలో నాకున్న ప్రత్యేకతను గుర్తించి మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు ఝాన్సీ రెడ్డి గారు, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు కూడా మరి ఈరోజు నన్ను తొర్రూరు 11వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా నిల్చోమని ఆజ్ఞాపించడం జరిగింది. మరి వారి ఆజ్ఞ మేరకు నేను నామినేషన్ వేయడం జరిగింది. తప్పకుండా తొర్రూరు పట్టణంలో నాకున్న గుర్తింపు మరి నాతోటి వివిధ సంఘాల వారికి అయితేంది, మరి ప్రజాప్రతినిధులకైతేంది, తర్వాత అన్ని సంఘాలతోటి, ముఖ్యంగా అన్ని షాపులు మరి అన్ని సంఘాలతో కూడా నాకున్న సంబంధాన్ని బట్టి నేను తప్పకుండా విజయం సాధిస్తా, మంచి మెజార్టీతో విజయం సాధిస్తా. మరి నాతోటి నా మీద నమ్మకం పెట్టుకున్న వారందరికీ కూడా నేను గెలిచిన తర్వాత చేదోడు బాదోడుగా ఉంటా. తొర్రూరు పట్టణం అభివృద్ధిలో మరి చాలా వెనుకబడి ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మరి నిధులుండి కూడా చేయలేని, ఒకసారి అయితే చేద్దామనుకుంటే నిధులు లేని కారణాలు అన్నీ కూడా నాకు తెలుసు. ఈ పట్టణం మీద పూర్తిగా నాకు అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నది. మరి ఇక్కడ ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, అన్ని రంగాల వారు ఉన్నారు. మరి వారందరికీ కూడా ఏ అవసరాలు అయితే ఉన్నాయో వారికి మౌలిక వసతులు కల్పించే విధంగా నేను పూర్తిగా చర్యలు తీసుకుంటా అని తెలియజేసుకుంటున్నాను.